రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అన్ని రాజకీయ పార్టీలు తప్పకుండా ఎన్నికల కోడ్ పాటించాలని ప్రొద్దుటూరు రిటర్నింగ్ ఆఫీసర్ కౌసర్ భాను తెలిపారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఎటువంటి గొడవలు, రీపోలింగ్ జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని ఎన్నికల అధికారి కోరారు. And first thing is regarding the election schedule has been announced by the ECI. మనకు చూస్తే నోటిఫికేషన్ అది 18th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యిందండి. లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ వచ్చేసి ఇట్ విల్ బీ ఆన్ 25th ఏప్రిల్ and the last date for the scrutiny will be on 26th April, followed by the withdrawal will be on 29th April, and date of poll will be on 13th May, and the date of counting will be on 4th June andi. This is regarding the election schedule which has been for the our Andhra Pradesh sambandhinchi. And right now MCC full implementation full ga manaku implement ayindi. MCC paranga nodal officer will be the municipal commissioner. District level lo manaku etla aithe nodal officers untaro, for our constituency also we have the nodal officers. These are the 18 officers, those who are there all under the control of RO, they will be working, and no district nodal officer they will be controlling under control of DEO. బికాజ్ మేము ఎక్కడ కూడా స్కోప్ అనేది ఇవ్వట్లేదండి, ఎటువంటి తావులు కూడా ఇవ్వట్లేదు. ఎవ్రీథింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆల్ ఆర్ ఈక్వల్. రూల్స్ విల్ బి వెరీ స్ట్రిక్ట్. అందరూ ప్రతి ఒక్క నేను అర్జ్ చేస్తున్న ప్రతి పొలిటికల్ పార్టీస్కి రూల్స్ ప్రకారం నడవండి. ఏమైనా సపోజ్ ఇఫ్ మీరు ఏమైనా మిస్యూజ్ చేస్తే డెఫినెట్లీ వీ విల్ టేక్ యాక్షన్ అనేది తీసుకుంటాం. రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి. ప్లీజ్ కొంచెం కోఆపరేట్ అనేది చేయండి పొలిటికల్ పార్టీస్. ఐ రిక్వెస్ట్ ద మీడియా పర్సన్స్ టు లుక్ ఆఫ్టర్. అండ్ నాకు ఎటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ సజావుగా జరగాలి, జీరో వైలెన్స్ అనేది ఉండాలి, నో రీపోల్ అనేది ఉండాలి. మేము దాన్ని బేస్ చేసుకొని బేస్డ్ ఆన్ ద జీరో వైలెన్స్కి బట్టి మేము తీసుకునే స్టెప్స్ డిఎస్పీ గారు లా అండ్ ఆర్డర్ పరంగా హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ రైట్ నో రిక్వెస్టింగ్ all of you, all the public, that we have ఇంకా మొబిలైజ్ చేయాలి. రిక్వెస్టింగ్ టు ద మీడియా పర్సన్స్ ఆల్సో టు మొబిలైజ్ ది పబ్లిక్. ఓటర్ టర్న్అవుట్ అనేది ఇంకా పర్సంటేజ్ పెరగాలని కోరుకుంటున్నాను. ప్రజలందరూ తప్పకుండా ఓటు వేయాలి. వాళ్ళ ఒక రైట్ని, ఇది ఒక ఫండమెంటల్ రైట్ తప్పకుండా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అండ్ దెన్ రిపోర్ట్స్కి సంబంధించి ఎట్లాగైతే ఇప్పుడు ఎంసీసీ, ఎఫ్ఎస్టీ టీమ్స్ అన్నీ ఫుల్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. కన్సర్న్ నోడల్ ఆఫీసర్స్ కూడా మీకు ఈ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. డూ హ్యావ్ ఏ లుక్ ఓవర్ దిస్ లిస్ట్. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ డూ గెట్ క్లారిఫైడ్ బట్ ద కన్సర్న్ నోడల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో యూ కెన్ కాంటాక్ట్ దమ్ అండ్ దే విల్ గెట్ ఇట్ రెక్టిఫైడ్, కరెక్టెడ్ ఏమైనా చేసుకోవచ్చు. రిపోర్ట్స్ పరంగా మేము ఇచ్చే రిపోర్ట్స్ కూడా పైకి మేము పంపిస్తున్నాము బేస్డ్ ఆన్ ద నోడల్ ఆఫీసర్ రిపోర్ట్స్ అండ్ ఎఫ్ఎస్టీ రిపోర్ట్స్. ఏదైతే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎఫ్ఎస్టీ టీమ్స్ ఆర్ ఆల్రెడీ ఆన్ వర్కింగ్. 3 teams 3 shifts బేసిస్లో వర్కౌట్ జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రైనింగ్ పరంగా కూడా మేము మా సూపర్వైజర్స్కి కానీ సెక్టర్ ఆఫీసర్స్కి కానీ త్రూ ది ఏఎల్ఎంటీస్ వీఆర్ గివింగ్ ద ట్రైనింగ్. ఎక్కడ కూడా స్కోప్ అనేది ఇవ్వట్లేదు. సజావుగా జరగాలి ఎలక్షన్ అనే దాని బేస్ మీద. అండ్ ఇంకోటి ఉంది, కంట్రోల్ రూమ్ అనేది కూడా మేము సెటప్ చేసుకున్నామండి టు లుక్ ఆఫ్టర్ ఎనీ ఇష్యూస్ అండ్ ఆల్. ద కంట్రోల్ రూమ్ హ్యాస్ బీన్ సెటప్. ఇప్పుడు ప్రస్తుతానికి Form 6 అనేది వీ విల్ బీ క్యారింగ్ అవుట్. Form 6 సంబంధించిన దాని మీదే వీ విల్ బీ టేకింగ్ అప్ ఫర్ ఎలక్టరల్ రోల్స్కి సంబంధించి Form 6 అప్లికేషన్సే మేము క్యారీ ఆన్ చేస్తున్నాము. అబౌవ్ 18 years ఉన్న వాళ్ళది న్యూ ఓటర్స్ అండి. అండ్ స్ట్రిక్ట్గా నేను అంటున్నాము, రియల్లీ అర్జింగ్ టు ఆల్ ద పొలిటికల్ పార్టీస్ హూ ఎవర్ ఇట్ మే బి, మెయింటైనింగ్ ద న్యూట్రాలిటీ అనేది మెయింటైన్ చేస్తాము. ఈ టైంలో మీ కోఆపరేషన్ అనేది చాలా అవసరం. రూల్స్ కనుక మీరు అగెన్స్ట్కి వెళ్తే డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ యాక్షన్. సో అది నా తరఫు నుంచి అండ్ డిఎస్పీ గారి తరఫు నుంచి కూడా మేము కన్సర్న్ డిపార్ట్మెంట్స్, మా కమిషనర్ గారు, తహసీల్దారు అందరి గురించి మేము అర్జ్ చేస్తుంది ఒకటే, మన ప్రొద్దుటూరు కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్ సజావుగా జరగాలి, మంచిగా జరగాలి, టర్న్అవుట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వాలని చెప్పి నేను